హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీస్ హోమ్ ఫ్లేవర్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఏమేమి చేసేసుకున్నాను, ఎంత టైంలో చేసేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. సో సహజంగా అయితే మనందరం కూడా మోస్ట్లీ ఒక 5 కానీ 9 కానీ ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా. సో అది కూడా చాలా ఈజీగా అయిపోయేటట్లు మనం ప్లాన్ చేసేసుకుంటూ ఉంటాము. సో నేను కూడా ఈరోజు ఏంటంటే ఒక 5 ప్రసాదాలే చేసి పెడదామని చెప్పేసి అనుకున్నానండి. అండ్ అది కూడా ఈజీగా అయిపోయేలాగా ప్లాన్ చేసుకున్నానండి. ఎందుకంటే మోస్ట్లీ 9-9:30 కల్లా అయిపోవాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి. సో మార్నింగ్ 6 కల్లా లేచేసేసి అన్ని పనులు త్వరగా కంప్లీట్ చేసేసుకొని ఇంకా వెంటనే బాతింగ్ అంతా చేసేసి సో ఫస్ట్ అయితే కుక్కర్లో రైస్ అనేది బాయిల్ చేసుకున్నానండి. పులిహోరకి, పొంగలికి అండ్ అలానే కొంచెం ప్లెయిన్ రైస్. సో పిల్లలకి ఒకవేళ వైట్ రైస్ కావాలి అంటే కనుక కొంచెం ప్లెయిన్ రైస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో నార్మల్గా చింతపండు దాన్ని ఉడకబెట్టడం ఏంటంటే ముందు రోజే నేను ఉడకబెట్టేసి ఉంచేసేసాను అనమాట. సో ఇంకా కొంచెం తాలింపు వేసేసి సో పులిహోర అయితే రెడీ చేసేసుకున్నాను. అండ్ అలానే దద్దోజనం కూడా మనకి ఈజీగా అయిపోతుంది కదండి. సో అన్నం బాయిల్ అయిపోయిన వెంటనే పెరుగు యాడ్ చేసేసి సో తాలింపులో కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసి తాలింపు వేసేసి మిక్స్ చేసేసాయండి. సో దద్దోజనం కూడా అయిపోయిందనమాట. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ రైస్ ఉడికిన వెంటనే నేను ఇలా పచ్చిపప్పును కూడా వెంటనే బాయిల్ చేసేసుకున్నాను. సో ఇవి వాటర్ పోవడం కోసం ఇలా వడకట్టేసేసి కొంచెం డ్రై అయిపోయిన వెంటనే ఇలాగా నేను జార్లోకి యాడ్ చేసేసాయండి. సో ఇలా జార్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ అయిపోయిన తర్వాత సో 1 గ్లాస్ పచ్చిపప్పుకి 1 కప్పు బెల్లం తురుముని నేను డైరెక్ట్గా జార్లోనే యాడ్ చేసేసానండి. సో చూసారు కదా. సో మనకి జార్లోనే డైరెక్ట్గా యాడ్ చేస్తే చక్కగా మనం ఏమీ మళ్ళీ బాయిల్ చేయకుండా మనకి ఈజీగా ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. సో పైన పూతపిండికి ఏంటంటే ఈరోజు నేను మీకు కరెక్ట్గా మెజర్మెంట్స్ చూపిద్దామని చెప్పి మెజర్మెంట్స్తో పాటు నేను చేసేసానండి కలపడం. సో ఒక బౌల్ తీసేసుకొని 1 కప్పు మైదాకి అండ్ 1/2 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసేసుకున్నాను అనమాట. అలానే కొంచెం సాల్ట్ని, దాంతోపాటు కొంచెం బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసేసానండి. సో ఇలా బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి నార్మల్గా జస్ట్ మిక్స్ చేసేసుకున్నానండి. అండ్ దీనికి వాటర్ మనకి ఎంత యాడ్ చేయాలి అంటే నేను ఫస్ట్ మెజర్మెంట్ కోసం 1 కప్పు మొత్తం వాటర్ని తీసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. సో ఫస్ట్ అయితే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని ఫస్ట్ ఒక 1/2 కప్పు అండ్ అలానే నెక్స్ట్ ఇంకో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో అయినా కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి నెక్స్ట్ ఇంకొక 1/4 కప్పు వాటర్ని ఇందులోకి యాడ్ చేశానండి. సో నాకు మొత్తంగా వాటర్ ఏంటంటే 1 కప్పు మైదా అండ్ 1/2 కప్పు బియ్యం పిండికి నాకు ఒక 1 కప్ ప్లస్ 1/4 కప్పు వాటర్ అనేవి పట్టాయండి. సో నాకైతే ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుందండి. సో నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్ని ఏంటంటే సో ఫస్ట్ ఇలా గరిటెతో ట్రై చేశాను అనమాట. సో ఇప్పుడు కొంచెం పక్కన తొలకలాగా వచ్చేస్తాయని చెప్పి ఫస్ట్ గరిటెతో ట్రై చేశాను. సో ఇలా గరిటెతో నాకు వేసాక ఏమనిపించిందంటే సో ఫస్ట్ ఇలా స్పూన్తో కంటే కూడా నీట్గా వచ్చింది. కానీ ఫస్ట్ ఒక 2 అయితే వేసానండి ఇలా పూర్ణాలు స్పూన్తో. కానీ పక్కన లైట్గా తొలకలాగా వచ్చేసరికి ఇంకా చేత్తోనే వేసాను అనమాట. సో చేత్తోనే చక్కగా నీట్గా రౌండ్గా వచ్చాయి. సో అందువల్ల నేను చేత్తోనే వేసేసేసాను. ఇలా వేయంగానే మనం వెంటనే ఇలా కదిలించకుండా కొంచెం ఆయిల్ని దానిపైన కూడా వేయడం వల్ల ఏంటంటే ఆ పిండి అనేది నూనెలో ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి. అండ్ అలానే చక్కగా పగిలిపోకుండా లోపల పిండి అనేది మనకి చక్కగా బాయిల్ అయిపోతాయన్నమాట. సో చక్కగా వేగిపోతాయన్నమాట. సో ఇవి వేగుతున్నప్పుడే ఏంటంటే చట్నీకి కావాల్సినవి అన్నీ కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను అండి. సో ఇవైతే ఇప్పుడు అయిపోయాయి కదా మనకి పూర్ణాలు. సో ఇవి ముందే కట్ చేసి పెట్టేసాను కదండి. సో ఇలాగా కడాయి పెట్టేసేసి టొమాటో, మిర్చి అండ్ అట్ ద సేమ్ టైం జీలకర్ర, కొంచెం ధనియాలు అన్నీ వేసేసి ఇలా చక్కగా వేయించేసేసుకున్నాను అండి. సో ఇవి చక్కగా వేగిపోయేలోపు ఏంటంటే మనం ఈలోపు కొంచెం గారెల పిండి కూడా రెడీ చేసేసుకుందాం. సో గారెల కోసం ఏంటంటే నేను ముందు రోజే ఇలా మినపప్పుని నైట్ ఇలాగ నానేసి పెట్టేసి పడుకున్నానండి. సో ఇలా ఏంటంటే మార్నింగ్ లేవగానే మనకి ఎంత హడావుడిగా ఉన్నా కూడా ఏంటంటే ఒకసారి క్లీన్ చేసేసి మనం జార్లో వేసేసుకుంటే త్వరగా అయిపోతాయి కాబట్టి నేను ముందు రోజు నైటే నానబెట్టేసేసి ఉంచుతానండి. సో ఇలాగ ఒక్కసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం పప్పుని ఇలా యాడ్ చేసేసుకొని కొంచెం అల్లం ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలండి. సో ఇందులోకి యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ మనం పిండి రుబ్బేటప్పుడే వేసేసుకుంటే ఏంటంటే మనకి చేదు
చేదు అలా కండ్రుగా రాకుండా ఉంటుంది కాబట్టి సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని స్లైట్గా వాటర్ని యాడ్ చేసేసుకొని మనం పేస్ట్ లాగా చేసేసుకొని పెట్టుకోవాలండి. సో ఇలాగా చక్కగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత చూసారా మనకి గ్రైండర్లో ఎలా అయితే వస్తుందో చక్కగా మిక్సీలో కూడా అలానే వచ్చేస్తుందండి. సో ఇప్పుడు మొత్తం కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని మనం అంటే ట్రాన్స్ఫర్ చేసేసుకొని చక్కగా కొంచెం కరివేపాకుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. సో నేను వీటిని కొంచెం కట్ చేసేసి వేసేసుకుంటున్నాను అనమాట. సో పెద్ద పెద్దగా ఆకులు కనిపిస్తే ఏంటంటే మా పిల్లలు లీవ్స్ వచ్చాయి, అది వచ్చాయి, ఇది వచ్చాయి అని చెప్పి తినరనమాట. సో వాళ్ళకి కంటకు కనిపించకుండా కొంచెం చిన్నగా ఇంకా చిన్నగా కట్ చేస్తే ఇంకా బాగుండదండి. సో అయినా పిండిలో కలిసిపోతాయి కాబట్టి సో కొంచెం ప్రాబ్లం ఉండదు. సో నేను వేసేటప్పుడు ఏంటంటే ఆకు కనిపించకుండా ఉండేటట్టుగా చూసి వేసాను అనమాట. సో అలా అయిపోయింది. సో దానిలోనే కొంచెం పసుపు వేసి మనం పిండి కలిపేసేసి పక్కన పెట్టేసేసుకుందాం. సో మనకి గారెల పిండి రెడీ అయిపోయేలోపు చూసారండి టమాటాలు కూడా చక్కగా ఇక్కడ మొత్తం కూడా బాగా ఉడికిపోయాయి అనమాట. సో ఇది కొంచెం కూల్ అవ్వాలి కాబట్టి మనం చట్నీ వేసేసుకోవడానికి సో జార్ ఏంటంటే కడిగి పెట్టేసేస్తాను. సో మనకి మెయిన్ ఫెస్టివల్స్ టైంలో ఏంటంటే ఎక్కువ గిన్నెలు ఎక్కువ అవన్నీ షింక్లో పడిపోతూ ఉండడం వల్ల ఏంటంటే మనకి మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మెయిన్ అవి కూడా చూసుకుంటూ ఉండాలి కాబట్టి తక్కువ గిన్నెలు అయ్యేలాగా చూసుకుంటూ ఉన్నాయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇదేంటంటే పులిహోర తాలింపు వేసి దద్దోజనం తాలింపు వేసి సేమ్ అదే ప్యాన్ చట్నీకి చేయడానికి ఉంచాయన్నమాట. సో 3 కలిపి ఒకే దానిలో వచ్చేస్తాయని చెప్పి సో అది కూల్ అయిపోయిన తర్వాత చక్కగా గ్రైండ్ చేసేసి చట్నీ ప్రిపేర్ చేసుకున్నాయండి. సో మనకి గారెల పిండి కూడా రెడీ అయిపోయింది కాబట్టి సో ఇందాక పూర్ణాలు వేసేసాం కదా సో అదే డీప్ ఫ్రై కోసం గారెలకు కూడా ఉంచేసాయండి. సో చక్కగా గారెలు కూడా మనం వేయించేసేసుకుంటే పని అయిపోతుంది. ఇంకా వంట సెక్షన్ మొత్తం అయిపోతుంది. ఓన్లీ ఇంకా ముద్దపప్పు ఒక్కటే ఉంటుందండి. సో ముద్దపప్పు ఏంటంటే నేను ప్రిపేర్ చేసి కుక్కర్లో పెట్టేసేసి ఇంకా పూజ దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట. సో జస్ట్ అది విజిల్ వస్తే అయిపోతుందని చెప్పేసి సో మనకి ఇక్కడ పూర్ణాలు గారెలు అన్నీ రెడీ అయిపోయాయి. సో ఇంకా నేను పూజ అంతా సర్దుకునేటప్పుడు నాకు ఇంకా వీడియో తీయడం అస్సలు కుదరలేదండి. సో ఎందుకంటే నేను మళ్ళీ మా పిల్లల్ని పిక్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా డెకరేషన్ చేసేదంతా కూడా అంటే మొత్తం ఎక్కువ డెకరేట్ ఏం చేయలేదండి. జస్ట్ పూలతో కొంచెం గవ్వలతో అలా డెకరేట్ చేశానమాట. సో ఓవరాల్గా ఏంటంటే పూజ అయితే చాలా చక్కగా జరిగింది. పొద్దున వచ్చిన హడావుడి అంతా కూడా ఏంటంటే కాసేపు అలాగా పూజ చేసుకునేసరికి హాయిగా అనిపించింది అనమాట. సో మనకి ప్రసాదాలు కూడా అన్నీ రెడీ అయిపోయాయి. సో పూజ కూడా చాలా చక్కగా వచ్చేసింది కాబట్టి సో చాలా హ్యాపీగా చాలా బాగా అయిపోయింది అనమాట. సో మీ ఇంట్లో మీరు కూడా శ్రావణ మాసంలో ఎలా పూజ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు సో నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. సో చూసారు కదండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.